దగ్గరికి వెళ్ళే ముందు శుభ్రంగా కట్ చేసుకుని హెయిర్ స్టైల్, తన స్టైల్ మొత్తాన్ని దేవునికి అనుగుణంగా మార్చుకున్నాడు. నువ్వు దేవునికి అనుగుణంగా మారితే నా దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు దేవుని నీకు అనుగుణంగా మార్చుకుంటే దేవుడు నిన్ను నిలబెట్టడు. ఆమేన్. దేవునికి అనుకూలంగా మారాలండి. హల్లెలూయా. మనం దేవుణ్ణి మనకు నచ్చినట్టుగా మనం అడగటం కాదు. ప్రభువా, నీ రూపులోకి నన్ను మార్చు, నీ తీరులోకి నన్ను మార్చు, నీ పోలికగా నన్ను చెయ్యి, నీ బిడ్డగా నన్ను ఉంచు, నీ యొక్క విధానంలో నన్ను నడిపించు, నీ నడవడికల్లో నన్ను చెయ్యి ప్రభువా అని అడగాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కారణం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందంటే ప్రియులారా, నీ ఆలోచనలో ఉంది, నీ నడవడికలో ఉంది, నీ భక్తిలో ఉంది. నీ భక్తే నీకు ఆయుధంగా మారుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కళ చెప్పాడు, అంత అర్థమైపోయింది, అంతా అయిపోయింది. రాజు, అయ్యా యోసేపు అంతా బాగానే ఉంది, కానీ నువ్వైతేనే నా రాజ్యంలో నీకున్న జ్ఞానం ఎవరికి లేదు, నీవైతేనే దిద్దకు రాగలవు, సరి చేయగలవు, చక్కగా చేయగలవు అన్నాడు. ఎందుకండి 7 సంవత్సరాలు సమృద్ధిగా పండుతుంది కదా. పండిన పంటను 7 సంవత్సరాల పంటను దాయాలి. దాచుకోవడం ఎంత విలువైందో ఆ రాజ్యంలో పండిన పంటను దాయటం పెద్ద పెద్ద గోడాములు కట్టారండి. ఇక నా వైపు చూడండి. 7 సంవత్సరాల పంటని ధాన్యాగారాలలో దాచిపెట్టారు. దాచిన యోసేపుకి ఫరో స్టేట్మెంట్ చెప్పాడు, ఇదిగోండి యోసేపు చెప్పినట్టుగా మీరు చేయండి, నేను చెప్పినట్టు కాదన్నాడు. ప్రజలందరూ రాజు దగ్గరికి వెళ్తే రాజు అన్నాడు, యోసేపు చెప్పినట్టుగా మీరు చేయండి. ఎందుకో తెలుసా? జ్ఞానం గల్లవాడు. ఎవరు జ్ఞానం గల్లవాడో ఒక్క మాట చెప్తా. దేవునికి నువ్వు భయపడగలిగితే జ్ఞానం ఇస్తాడు. దేవునికి నువ్వు లోబడగలిగితే జ్ఞానం ఇస్తాడు. ఆయన దర్శనాన్ని కనిపెట్టగలిగితే జ్ఞానం ఇస్తాడు. ఆయన దర్శనాన్ని పట్టుకొని నువ్వు బ్రతకగలిగితే జ్ఞానం ఇస్తాడు. ఆయన దర్శనం కోసం తిండి తిప్పుల బంద్ చేసైనా పోరాడగలిగితే జ్ఞానం ఇస్తాడు. యాకోబు ఒక రాత్రి మొత్తం పెనుగులాడాడు. ఏమిచ్చాడండి? జ్ఞానం ఇచ్చాడు, దీవెనిచ్చాడు. ఆయన దర్శనం కోసం సిద్ధపడగలిగితే నా ప్రభు నీకు ఇస్తాడు. దర్శనానికి ఉన్న పవర్ అది, దర్శనానికి ఉన్న శక్తి అది. యోసేపుకు కలలకు అర్థం చెప్పడం కారణం దేవుడు తన చిన్ననాటి నుంచి అలాగే నడిపాడు. హల్లెలూయా. కళా దర్శనం, స్వప్నమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ అది ఏంటనేది గుర్తించగలగాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, కళ అనేది, దర్శనం అనేది నీకు దేవునికి మధ్య ఒక కొలమానం. గ్రాముల్లో కొలుస్తారు, కేజీల్లో కొలుస్తారు, లీటర్లో కొలుస్తారు, కిలోమీటర్లో కొలుస్తారు. నీకు నీ దేవునికి మధ్య కళ అనేది, దర్శనం అనేది ఒక కొలమానం. హల్లెలూయా. నీకు ఆ కొలమానం ఉండాలి. దేవుడు నిన్ను కొలిచేది దాంతోనే. పాపంలో ఉన్నావా, ఓయ్ పాపం మానుకో అంటాడు. దరిద్రంగా ఉన్నావా, దేవుడు గద్దిస్తాడు. నువ్వు చేసే పనేంటి, మానుకో. నువ్వు చేసేదేంటి, ఆపు అని గద్దించి భయం పెట్టి దారికి తీసుకొచ్చుకుంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన గద్దించాలంటే కొలమానం ఉండాలి. ఆయన దెబ్బ కొడితే పడిపోయిన వాళ్ళు ఉన్నారు, తిరిగి లేవగలిగిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఆయన దగ్గర నువ్వు కనిపెట్టేవానిగా ఉంటే యోసేపుకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు ప్రతి ఒక్కరికి దేవుడిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే మొదటి పాయింట్, అసలు ఈ కరువు 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండిందండి. మిరపతోట పండింది, ప్రత్తి పండింది, మొక్కజొన్న పండింది. రాజ్యం మీద, ఆస్థానంలో, అన్నిటిలో విస్తారంగా పంట పండింది. కొంతమంది ఎంత పండినా సంతృప్తి ఉండదు. కొంతమందికి ఎంత భోజనం చేసినా సంతృప్తి ఉండదు. కొంతమందికి
ఎలా బ్రతికినా సంతృప్తి ఉండదు. ఇప్పుడు వీళ్ళకి సంతృప్తి కాదు, ఎంత పంట పండిందో ఆ పంటని ఆ 7 సంవత్సరాలకి జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. నీకు ఇచ్చిన పని అయినా, నీకు ఇచ్చిన ఉద్యోగం అయినా, నీకు ఇచ్చిన వ్యాపారం అయినా, నువ్వు చేస్తున్న పని ఏదైనా కష్టకాలం అప్పుడు, కష్టం లేనప్పుడు, బాగా ఉన్నప్పుడు, బాగా లేనప్పుడు బేస్ చేసుకోవాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు, సమృద్ధిగా లేనప్పుడు రెండిటిని కూడా నువ్వు సర్దుకుపోగలిగే కెపాసిటీ ఉండాలి. కొన్ని కుటుంబాల్లో అలా చెబితే అర్థమవుతుంది మీకు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ నేను రూమ్లో ఉన్నప్పుడు నాతో పాటు ఫిజిక్స్ సార్ ఉన్నాడు. జీతం పడ్డదంటే అంత ఎత్తు నుంచి ఎగిరి దూకుతాడు. హల్లెలూయా. జీతం పడ్డది ఒకరోజు, ఎగిరి దూకి గద్దేశాడు. చిన్నపిల్లగాడా చెప్పడు, చిన్నపిల్లడా 30 సంవత్సరాలు. అప్పటికి ఉద్యోగం చేస్తా, జీతం పడ్డదారు ఆనందంలో ఎగిరి దూకి, సార్ బిర్యానీ పోదారు రండి అంటుండు. నేను కాముకున్నా. ఆడికంటే ముందే నాకు పడ్డాయి. 2 రోజులైంది, నేను అరవకుండా ఉన్నా. సార్ రండి సార్ అంటాడు. మీకు పడ్డాయి అన్నాడు. పడ్డాయి అన్నావా, బిర్యానీకి రండి అంటాడు. లేకపోతే పర్లేదన్నావా, మళ్ళీ ఏదైనా నేను కాముకున్నా. రండి సార్ నేను పెట్టుకుంటా అన్నాడు. సరే అని వాస్తవాన్ని నేను ఫాస్టింగ్ ఉంటున్నాను నైట్. వీడితో ఏం చెబుదామని అరవకుండా ఉన్నా. ఆడే దూకుతుండో, వాడే ఎగురు పెడుతుండో, 4 ఫోన్ చేస్తుండో, నాకు పడ్డాయి సార్ మీకు పడ్డాయా అని అందరికి ఫోన్ చేస్తుండో. నేను కాముకున్నా. సరే మీకు పడ్డాయా చూసుకోండి అన్నాడు. నాకు పడ్డాయి సార్ అన్న. ఎప్పుడు పడ్డాయి అన్నాడు. 1 రోజు ముందే పడ్డదన్న. నాతో చెప్పలేదన్నాడు. ఇప్పుడే చూసుకున్నా అన్న. జీతం పడ్డదన్న ఆనందంలో ఎగిరికి అంతేస్తాడు. జీతం 4 రోజులు ఆలస్యమైంది. జీతం వేసేవాడిని తిడుతుండో. తిట్లు మామూలు తిట్లు తిట్టట్లేదు. ఎందుకో చెప్పనా, డబ్బులు ఉన్నాయని సంబరం కాదు, డబ్బులు లేవని కలవరం కాదు. క్రైస్తవుడికి అది సెట్ అవ్వదు. చాలాసార్లు ఈ విషయాలు విన్నాం మనం. 500 చెప్పులు వేసుకున్నప్పుడు ఒకలాగుంటుంది, 50 రూపాయల చెప్పులు వేసుకున్నప్పుడు ఒకలాగుంటారు. అలా కాదు. 5,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నప్పుడు ఒకలాగుంటారు, 100 రూపాయల చీర కట్టుకున్నప్పుడు ఒకలాగుంటారు. ఇది కాదు మన వ్యక్తిత్వం, ఇది కాదు మన జీవితం, ఇది కాదు మన లైఫ్ స్టైల్. ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు యేసు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచుదాం. అన్నల కాదని లోయల్లో పడేస్తే చినిగిన చొక్కా గుడ్డ లేకోకుండా రాజు ఇంటికి వచ్చి ఆస్థానం దగ్గర పడి నమ్మకంగా బతికాడు. 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి సింహాసనం మీద కూర్చోబెట్టిన ఎగిరి గంతేలా. చొక్కా గుడ్డ లేనప్పుడు ఏడవలేదు, నా దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నప్పుడు కబురు పంపుల పార్టీ చేసుకున్నారండి అనలేదు. హల్లెలూయా. నిలవరమైన నిబ్బరం కలిగిన వారే ధన్యులు. హల్లెలూయా. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభు మాట చూడు, ఆయన మాట కనిపెట్టు. ఆయనతో నువ్వు సంతృప్తిగా ఉండగలిగితే నాకు దేవుడు చేస్తాడని, దేవుడు నాకు చేయగలడని, దేవుడు నన్ను నిలబెడతాడని నువ్వు విశ్వాసం ఉంచాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 7 సంవత్సరాలు పంట పండింది కదా, ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో విస్తారమైన ధాన్యం అండి. విస్తారమైన ధాన్యం ఉన్నాయి కదా అని పారబోయలేదు. విస్తారంగా ఇంట్లో బస్తాలో బియ్యం ఉన్నాయో కానీ చాలామంది పారబోస్తారు, ఇసిరేస్తారు, ఆట ఆడుకుంటారు. ఉన్నా లేకపోయినా ప్రతిదీ జాగ్రత్త అని ప్రభు చెప్తాడు. హల్లెలూయా. ధాన్యం ఉన్నా, ఆహారం ఉన్నా, ధనం ఉన్నా, ఏదున్నా విర్రవేగటం దేవుడు తీసేస్తాడు. రైట్, అయిపోయింది. 7 సంవత్సరాలు పంట పండింది, దాచిపెట్టారు. కరువు వచ్చింది, పంట పండట్లేదు, వర్షాలు పడట్లేదు, కరువు వచ్చింది. 7 సంవత్సరాలు పశువులు కూడా అల్లాడిపోయినాయి. అల్లాడిపోతున్న కరువు వచ్చినప్పుడు ఈ కరువులో ఈ జనమందరూ రాజు దగ్గరకు వచ్చారు. అయ్యా ధాన్యం కావాలయ్యా, ధాన్యం కావాలయ్యా అని రాజు అడిగితే రాజు అన్నాడు, నన్ను అడగొద్దు, యోసేపు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. యోసేపు దగ్గరికి వెళ్ళి అడగండి అన్నాడు. 55వ వచనం చూద్దాం. 41వ అధ్యాయం. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థుల ఆహారము కోసం ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి
అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పెను. హల్లెలూయా. ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రభువైన యేసు చెప్పినది చేయుడి. కరువే అయినా బరువే అయినా కష్టమే అయినా నష్టమే అయినా అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీయు సాధ్యమే. అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీయు సాధ్యమే. అందరం కలిసి కరువే అయినా కష్టమే అయినా నష్టమే అయినా బరువే అయినా అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీయు సాధ్యమే. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్తే రాజు అన్నాడు, మీరు నా దగ్గరకు కాదు, యోసేపు చెప్పినట్లు మీరు చేయండి. యోసేపు ఏం చెప్తాడో అది మీరు చేయండి. యోసేపు దగ్గరికి వెళ్తే యోసేపు వాళ్ళకి చెప్పాడండి. యోసేపు వాళ్ళకేం చెప్పాడంటే, వాళ్ళందరికీ యోసేపు చెప్పాడు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ కోటలు విప్పి కోటలలో దాచబడిన ధనం తీసి తాళాలు తీసి గోడావులు ఓపెన్ చేసి వచ్చిన ప్రజలందరికీ ధాన్యాన్ని, కావాల్సిన ధాన్యాన్ని ఇచ్చాడు. ఉదయం టిఫిన్క మినపప్ప ఇచ్చాడు, దోశలక ఇడ్లీలక వడలక ఏ టిఫిన్కి ఏ ధాన్యం కావాలో, రొట్టెలక దేనికి ఏ గోధుమలు కావాలో కోటలు ఓపెన్ చేసి కోటలు విప్పి ధాన్యాన్ని ప్రజలందరికీ పంచిపెడుతున్నాడు. ఇక నా వైపు చూడండి, అసలు ఇది ఎందుకు వచ్చింది, ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ సమృద్ధి ఎందుకు వచ్చిందో చెప్పనా? యోసేపు కోసమే వచ్చింది. హల్లెలూయా. వినండి, ఈ కరువు ఎందుకు వచ్చింది? యోసేపుకి చిన్నతనంలో ఓ కల వచ్చింది. ఓ అన్నయ్యో, నాకు మీరు నించొని దండం పెడుతున్నారు అన్నయ్య అన్నాడు. అప్పుడు ఏరా నీకు మేము నించొని దండం పెడతామని నీళ్ళేని బావిలో లోయ చూసి లోయలో పడేశారు. పోతా ఉంటే ఒక వ్యాపారస్తులు ఎదురైతే, మాకు మనుషులు కావాలి అంటే ఆ లోయల్లో ఒకడు ఉంటాడు, వాడిని దేశపోండి అన్నారు. 12-15 సంవత్సరాలు అప్పుడు అన్నదమ్ములు కావాలని నెట్టేశారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఈ పోతా వ్యాపారస్తులు తీసుకెళ్ళి మిద్యానీయులు యోసేపు ఆస్థానంలోకి తీసుకెళ్లారు. ఆడో పనివాడిగా చొక్క ఒంటి మీద గుడ్డలు గొల్లేవు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? 12 మంది కొడుకులు యాకోబుకి ఇష్టమైన భార్య పేరు రాహేలు. ఇష్టమైన బాగా ప్రేమించిన భార్య కొడుకు యోసేపు. బాగా ప్రేమించిన భార్య డెలివరీ అవుతూ చచ్చిపోయింది. బిడ్డ పుట్టాడు, తల్లి చచ్చిపోయింది. ఆ బిడ్డ పేరు బెన్యామీను. బాగా ఇష్టపడ్డ కొడుకులలో మొట్టమొదటి కొడుకే యోసేపు. బాగా ప్రేమించిన కొడుకు చనిపోయాడని తమ్ముళ్ళు తన కొడుకులందరూ వచ్చి, డాడీ యోసేపు ఉన్నాడే, ఇదిగో వాడి చెప్పులు, ఇదిగో వాడు ఒంటి మీద అంగి. యోసేపుకి అంగి బాగా ఇష్టంగా నిలువుట అంగి గుట్టించాడు. 100 మందిలో ఉన్న గుర్తుపట్టాలని, 1000 మందిలో ఉన్న గుర్తుపట్టాలని నిలువటంగి ఎవరికీ లేని వస్త్రాన్ని యోసేపుకి యాకోబు గుట్టించాడు. నానా మేమందరం మంద దగ్గర గొర్రెల దగ్గర ఉంటే మాకు అన్నం ఇవ్వటానికి క్యారేజీ తీసుకొని వచ్చిన నీ ప్రియ కుమారుడు ఎలుగుబంట్లు వచ్చి చీల్చాయి, ఇదిగో వీళ్ళే రక్తాన్ని పూశారు, అన్నదమ్ముల్ని రక్తాన్ని పూసి చచ్చిపోయాడని తండ్రిని నమ్మించాడు. చూడు నాన్న, మాకైతే అర్థం కావట్లేదంటే, ఊరే ఈ నిలువుటంగికి బ్లడ్ అంటిందిరా, అడవిలో జంతువులు వీడిని కొరికి చంపి తిన్నాయిరా, చెప్పులు మాత్రము చొక్కా మాత్రమే గుర్తుగా దొరికిందని బోరున తల్లడిల్లాడు తండ్రి. అంతటితో అయిపోయింది. 18 సంవత్సరాల తర్వాత
అక్కడ కట్ చేస్తే ఇప్పుడు కోట్ల విప్పి ధాన్యాన్ని పెడుతున్నాడు కదా, అర్థమైందా? కోట్ల విప్పి గోడావులు ఓపెన్ చేసి లారీలకు లారీలు ధాన్యం అంతా ప్రజలకు పెడుతున్నాడు కదా. ఓ 10 మంది అన్నదమ్ములు వచ్చారు. నా వైపు చూడండి, ఇక బైబిల్ వైపు ఎవరు చూడొద్దు. 10 మంది అన్నదమ్ములు లైన్లో ఉన్నారు. గుర్తుపట్టాడు, ఈడు మా పెద్ద అన్నయ్య, ఈడు మా రెండో అన్నయ్య, ఆడు మా మూడో వాడు. 10 మంది ఉన్నారు. మా అమ్మకు పుట్టింది ఇద్దరం కదా, మా నాన్నకు 12 మంది కదా అనుకుని మనసులో 10 మంది ఎదురుగున్నారు. అయ్యా ధాన్యం అని వచ్చారు. గుర్తుపట్టాడు. వాక్యం ఉంది మీకు, నేను 42వ అధ్యాయము 7వ వచనము తర్వాత చదువుకోండి. 42వ అధ్యాయం 7వ వచనం అందరూ జాగ్రత్తగా వినండి. మీరు వినలేదనుకోండి 2 గంటలు పట్టిద్ది, ఇది 2 గంటలకు కూడా అవ్వదు. మీరు విన్నారనుకోండి తొందరగా ముగిస్తా. ఇడు మా పెద్ద అన్నయ్య రూబేను, 2వ వాడు, 3వ వాడు. సరే ఏంటన్నాడు? అన్నలను గుర్తుపట్టాడు యోసేపు. ఎప్పుడో 18-19 ఏళ్ల క్రితం లోయలో నెట్టేశారు. గుర్తుపట్టాడు. ఎవరు మీరు అన్నాడు తెలియనట్టుగా. మేము కానాను వారమండి అన్నారు. కాదు మీరు దొంగలు. లేదయ్యా కాదు మీరు దొంగలు. ఈ దేశాన్ని పగటి కాలంలో చూసి రాత్రి దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు. కళ్ళల్లో వాళ్ళు గుర్తుపట్టలేదు వీడు మా తమ్ముడని, నా వాళ్ళే అని గుర్తుపట్టాడు. కోపంగా సీరియస్గా, లేదు మీరు దొంగలు, వేగిల వారు, చూచిపోవడానికి వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు అంటే, లేదయ్యా మేము మా తండ్రికి 10 మందివి, 11 మందివి. 11 మంది ఏర్రా 11 మంది, ఒకడు తక్కువ ఉన్నాడుగా. ఒకడు కడసరి వాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది అంటే మా అమ్మని చెప్పట్లేదు, మళ్ళీ ఈ లెక్క మొత్తం చెప్పాల్సి వస్తుందని కడసరి వాడు ఒకడు ఉన్నాడండి. మా నాన్న వాడిని దగ్గరే పెట్టుకుంటాడు, వాడు మా నాన్న దగ్గర ఉన్నాడు. లేదో మీరు 11 మంది అయితే 11 మంది రండి. 11 మంది అని మీకు గుర్తులు ఉంటాయి కదా, మీ నాన్నకు చూపెట్టే గుర్తులు, ఆ గుర్తులు తీసుకొని 11 మంది వస్తేనే పెడతానన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? లోపల అన్నలు ఆకలితో ఉన్నారు, ధాన్యం లేవు, 7 సంవత్సరాలు కరువు, పంటలు పండవు, యోసేపు దగ్గరికి రావాలి. మీరు మీ 11 మందితో వస్తేనే పెడతాను, లేకపోతే లేదు అన్నప్పుడు వాళ్ళు, అయ్యా మా తండ్రికి మేము 11 మందివి. 11 మంది లేరుగా, దొరికిపోయారు కదా, భయపడుతున్నారు. ఒకడు మొహాలు ఒకడు చూసుకుంటున్నారు. మీ బస్తాలు ఆడబడేయండి పోండి అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. జింకలు కూడా అంత దూరం పోయారు. పని వాళ్ళకి పిలిచారు, రే వాళ్ళు పోయారు కానీ ఈ బస్తాల్లో ధాన్యం పెట్టండి, గోధులు ఏమేం కావాలో పెట్టేసండి అన్నాడు. అంత దూరం పోయిన వాళ్ళని రమ్మన్నాడు. రండి అన్నాడు. ఏంటయ్య అన్నాడు. ఇది తీసుకొని పోండి అన్నాడు. 11వ వాడిని తీసుకొని వస్తేనే ఈసారి ధాన్యం పెడతా, లేకపోతే పెట్టను అన్నాడు. బయలుదేరిపోయారు, ఇంటికి పోయారు. వీళ్ళు ఆ బస్తాలు చూసుకుంటే అందులో ధాన్యం ఉంది. రే రాజుగారు మన ధాన్యం పెట్టాడు మన కోసం అనుకుంటున్నారు. ఈ 10 మంది మాట్లాడుకుంటూ ఇంటికి పోయారు. తండ్రి దగ్గర పోయారు. తండ్రి పేరు యాకోబు. ఈ తండ్రి చూశాడు. ఏంట్రో అన్నాడు. నానా ఆ ఐగుప్తు రాజు ధాన్యం పెట్టనన్నాడు. ఈసారి వచ్చేటప్పుడు తమ్మును తీసుకురమ్మన్నాడు. ఈ చిన్నోడు తమ్మును తీసుకొని వస్తేనే పెడతానన్నాడు, లేకపోతే ధాన్యం పెట్టనన్నాడు. మమ్మల్ని దొంగలుగా చూసిండు, మమ్మల్ని నమ్మలేదు. మరి ధాన్యం పెట్టాడు కదా, ఈసారి వచ్చేటప్పుడు మీ తమ్మును తీసుకొని వస్తేనే, లేకపోతే ఇవ్వను. తమ్ముడు అంటే దీనికి అర్థం చెప్తా. నీకు కలిగి ఉన్నది మొత్తము దేవుని సన్నిధికి చేరాలి. నీకు కలిగినది దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు మర్చిపోతాడు. నీకు కలిగింది దేవుని సన్నిధికి రాకపోతే దొంగగా మారిపోతావు. యోసేపు దృష్టిలో అన్నలందరూ దొంగలుగా ఉన్నారు, కానీ దూరం పెట్టలేదు, పెట్టి పంపాడు. దేవుని సన్నిధిలో నిన్ను దేవుడు దీవించాలంటే దేవుని దృష్టికి దొంగలుగా ఉండొద్దు, నమ్మకమైన వారిగా ఉండాలి. ఈ తండ్రి అన్నాడు, మళ్ళీ అయిపోయింది, తినడానికి లేదు, ఏమీ లేదు, మంచి లేదు, ఆగుతున్నారు. అరే మరి ఎట్రా ఈసారి 11 మందిని రమ్మన్నాడు కదా, చిన్నోన్ని వెనక పంపిస్తా కానీ ఈసారి మీరు ఆ రాజుగారికి కానుకలు తీసుకుపోండి అన్నాడు. ఏం తీసుకుపోమన్నాడు?
వాళ్ళకున్న వాటిల్లో కొన్ని కానుకలు, ఒక్కొక్కళ్ళు 11 మంది కదా, 11 కానుకలు పెట్టి బంగారము వెండి కొన్ని 11 మంది కానుకలు యోసేపు కోసం పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడండి? 11 మందికి. యాకోబు తెలివి తక్కువడు కాదు. ఒరే, నా చిన్న కొడుకు మీద రాజుకు చూపుందేమో, ఏమన్నా చేస్తాడేమో, అసలే 18-19 సంవత్సరాల క్రితం నా ముద్దుల కొడుకు ఒకను పోగొట్టుకున్నా, వాడిని పోగొట్టుకొని ఇప్పటికీ ఏడుతున్నా, వాడి సొక్కా పట్టుకొని ఆ గుర్తులు చూసి చెప్పులు చూసుకొని ఏడుస్తా ఉన్నా, ఈ బాధే పోలేదంటే మళ్ళీ నాకు చిన్న కొడుకుని అడుగుతున్నాడా అనుకొని మనసులో ఇట్ట కాదు, మీరందరికీ కానుకలు ఇస్తా, కానుకలు రాజుగారికి ఏంటి, కానుక తర్వాత ఆయన మంచుకున్నాడు, నేను వెనక పంపితే మీరు అందరూ ముందుండండి అన్నాడు. మొత్తానికి మళ్ళా సమయం వచ్చింది. 11 మంది బయలుదేరి ఎక్కడికి వచ్చారు? రాజుగారనే చెప్తున్నా, యోసేపు అని చెప్తే కాస్త థ్రిల్ ఉండదని రాజుగారు అని చెప్తున్నా. ఇక 11 మంది వచ్చారు. యోసేపు గారు కుర్చీలో కూర్చున్నాడు సింహాసనం మీద, భటుల మీద. అరే, వాళ్ళు వచ్చారు కానీ మంచి ఏటపోతు కోసి మంచి విందు చేసి వాళ్ళు ఎటు పోవద్దని చెప్పండి, మధ్యాహ్నం నాతో పాటు కలిసి విందు చేయాలి. ఈ 11 మందికి ఇది పడుతుంది. హల్లెలూయా. ఏం పడుతుంది? ఇది పడుతుంది. అరే, మనతో పాటు భోజనం చేయటమా? హెబ్రీయులు ఐగుప్తులు కలిసి భోజనం చేయకూడదుగా, మనతో పాటు భోజనం చేయటం ఏంటి? ఇదొక భయం. ఇచ్చిన కానుక తీసుకోవట్లేదు, కానుక పంపించారు వీళ్ళు, కానుక పక్కన పెట్టమన్నాడు, కానుక మీద లేదు మనస్సు. ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి నీ కానుక కాదు కావాల్సింది, నువ్వు కావాలి. చప్పట్లు కొడదాం. దేవుడికి కావాల్సింది నువ్వు కావాలి, నీ కానుక కాదు, నీ దీవెన కావాలి. నువ్వు దీవెన పొందితే అనేక మందిని నీ ద్వారా నడిపించగలవని. నేను మధ్యాహ్నం వస్తా, ఏటపోతు మంచిది కోసి విందు చేయి, నాతో పాటు భోజనం చేస్తారన్నాడు. ఈ మాట విన్న 11 మందికి గడగడ వణికిపోతున్నారు. మొత్తానికి రాజుగారు వచ్చిన పని చూసుకొని వీళ్ళందరూ ఒక్కొక్కడు ఇట్ట దండాలు పెడుతున్నారు. కూర్చోండి అన్నాడు. ఒకడు కుర్చీలు పట్టుకుంటుండో, కూర్చోడానికి ధైర్యం చాలు, కూర్చోమంటున్నాగా అన్నాడు. కూర్చున్నారు. చూస్తున్నాడు. 11 మంది ఉన్నారు. అసలైన విషయం ఏంటంటే ఆ 11వ వాడే తన తమ్ముడు, ఆ 11వ వాడే తన తల్లి రాహేలుకి పుట్టినవాడు. ఆడు పుట్టాకే వాళ్ళ తల్లి చనిపోయింది. ఈ బాధ అంతా కడుపులో పెట్టుకొని కళ్ళల్లో నీళ్ళు రాట్లా. పెద్దోడిని 11 మంది వచ్చారా అన్నాడు గట్టిగా. ఆడు అన్నయ్యే. మనసు గట్టి చేసుకోండి కష్టమే, అవునా కదా? ఆ మనసు తమ్ముని చూసి ఏడిపోతుంది, తన వల్ల కాట్లా. మొత్తానికి గట్టిగా ఉన్నాడు. 11 మంది వచ్చారా అన్నాడు. అయ్యా వచ్చినవయ్యా. ఏడి కడసరివాడు? అయ్యా అదిగో అయ్యా అన్నాడు. కాలాగట్లేదు, కుర్చీలో కూర్చున్నాడు కానీ కాలాగట్లా, చేయగట్లా. ఆడికి పోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఇక సరే ఒక్కొక్కటి వాడి మీదే చెయ్యెత్తి వీళ్ళకి మళ్ళీ బాధ కదా. బట్లు మీరు రండి అన్నాడు. ఐగుప్తులు వీళ్ళతో పాటు కలిసి భోజనం చేయకూడదు, నేనే వండిస్తా, మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు. హెబ్రీయులు మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు. ఒక్కొక్కరికి అన్నం పెట్టుకుంటా, ఒక్కొక్కరికి భోజనం పెట్టుకుంటా తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా చూడండి. చెయ్యేసాడు, కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి. అందరికి భోజనం పెట్టి వాడి మీద చెయ్యేసి, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు గాక అని వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయిండు. ఆ మాట అనేసి లోపలికి పోయి ఎక్కెక్కి ఎడుతుండు. ఎందుకు ఎడుతున్నా తెలుసా? నన్ను లోయలో పడేసి చనిపోయానని నా తండ్రికి చెప్పారే, నా తమ్మున్నైనా చంపుకోకుండా ఉన్నందుకు. తల్లి మారు తల్లి, తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. నా అన్నదమ్ములకి నేను అన్నం పెట్టే రోజు వచ్చింది. వాళ్ళ ముందు ఏడవట్లా, గదిలోకి పోయి ఏడుస్తున్నాడు. కళ్ళ నీళ్లు దుడుసుకొని తిరిగి వచ్చాడు. తినండి అన్నాడు. మొహాట పడొద్దు, తినండి అన్నాడు. ఆ తమ్ముడు ఎలా తింటున్నాడో అందరికీ మొక్కేసిన తమ్ముడికి మరి ఎక్కువ వేసుకోవాలి కదా, పెట్టుకున్నాడు. అయిపోయింది. వాళ్ళు తినుకుంటా ఈయన తింటున్నాడనే కానీ వాళ్ళు తింటున్నప్పుడు సంతృప్తిగా తిన్నంత ఆకలి తీరిపోయింది.
హల్లెలూయా. ఆకలి తీరిపోయింది, అన్నదమ్ములకు పెడుతున్నాడు, ఆకలి తీరిపోయింది, ధాన్యం పెట్టే సమయం వచ్చింది. వీళ్ళందరికీ మళ్ళీ అడిగాడు, అందరికీ వడ్లు వేశాడు, బియ్యం ధాన్యం వేశాడు, అన్నీ పెట్టాడు సంచుల్లో. ఓయ్ గుర్తుపడతాడు, ఒక్కడ గుర్తుపట్టట్లా. హల్లెలూయా. ఇంకేడ గుర్తుపడతారు? సొక్కా లేనోడు రాజ్యం మీద రాజు అయి కూర్చున్నాడు, ఒక్కడ గుర్తుపట్టట్లా. 3 గంటల పాటు స్పెండ్ చేసిన గుర్తుపట్టట్లా. తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, చెయ్యేసాడు. తమ్ముడు అని చెప్పట్లా. ఏం పేరు నీ పేరు అన్నాడు. అడిగితే వాడేం చెప్తాడు? వాడి పేరు, అయ్యా వీడి పేరు బెన్యామీను. బెన్యామీను వీడేనా ఆఖరి వాడు? అవునయ్యా. మనసులో గుండెల్లో బాధను తట్టుకోవాలంటే కష్టం, కన్నీళ్లను బయటికి రాకుండా ఆపుకోవాలంటే చాలా కష్టం. బాధ, గుండెల్లో ఉన్న బాధ బయటికి రావాలంటే అంత ఈజీగా రాదు. మనోడు లోపల ఏడుస్తున్నాడు, గదిలో ఏడుస్తున్నాడు, బయటకు వచ్చి పని మీద లోపల పోవటం, మంచిది తాగటం, కన్నీళ్ళు దులుపుకొని రావటం. తన అన్నలందరికీ మంచిగా చూసుకున్నాడు. ఇక అందరికి ప్రయాణం అయిపోవాలి, పెట్టాల్సిందంతా పెట్టాడు. కొంచెం ఇక్కడ నుంచి జింకలు కూడా అంత దూరం పోయారు. మళ్ళా పిలిపించాడు, రేయ్ మీరు ఎంతమందిని? 11 మంది. 11 మంది అంటున్నాం కానీ ఆఖరోడు ఒకడు ఉన్నాడండి, 12 మంది, అందులో ఒకడు చనిపోయాడని నిజం చెప్పట్లా. మేము 12 మంది, మా తండ్రికి 12 మందివి, మాలో 11వ వాడొకడు చనిపోయాడు, వాడిని మేము లోయలో నెట్టాము అన్న విషయం చెప్పట్లా. ఎంతసేపు చూసినా చెప్పట్లా. నన్ను గుర్తుపట్టట్లేదు కదా అనుకుంటున్నాడు. చాలామంది జీవితాలు దేవుడు నిన్ను దీవిస్తున్నా, నీ పంట పండుతున్నా, ఉద్యోగంలో దీవెన పొందుతున్నా, ఆరోగ్యంగా నువ్వు ఉన్నా, గర్భఫలంలో నువ్వు దీవించబడుతున్నా, భూఫలంలో దీవించబడుతున్నా, దేవుణ్ణి గుర్తు పెట్టుకోవట్లా, దేవుణ్ణి గుర్తు ఎరగాలని ఆలోచన రావట్లా, కృతజ్ఞత ఉండట్లా, ఆ రూపురేఖలు కనపట్లా. ఈ పోలికలు నా దేవుడి అని నీలో లేవు, ఆ పోలికలు నీలో కనపట్టం లేదు, ఆ లక్షణాలు నీలో కనపట్టం లేదు. నా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకుంటున్నావా? సాక్ష్యాలు చెప్పుకుంటున్నావా? ప్రకటిస్తున్నావా? మొదట నీ స్థితి ఏంది, ఈనాడు నీ స్థితి ఏంది, యథార్థంగా ఉండటన్నావా? యోసేపు అన్నలాంటి పరిస్థితి మనలో ఎవరి మధ్య ఉండొద్దు. దేవుడు సరి చేయనుగాక. ఎంతసేపు ఇక్కడి నుంచి అంత దూరం పైన వీళ్ళు మాట్లాడుకుని తిరిగి వచ్చినా కూడా ఒక్కడు చెప్పట్లా. మేము 12 మంది అండి, 11వ వాడు చనిపోయాడు, లేకపోతే ఇలా జరిగిందని ఒక్కడు చెప్పట్లా. సరే, ఈసారి వచ్చేటప్పుడు నీ తండ్రి ఉన్నాడా? మా తండ్రి ఉన్నాడండి, బ్రతికున్నాడండి, ఈసారి మీ నాన్న వస్తేనే పెడతా, లేకపోతే లేదన్నాడు. ఇది ఎన్నోసారి? రెండోసారి ఏం జరిగింది? మీ తమ్ముడు వస్తేనే. మూడోసారి ఏమన్నాడు? మీ నాన్న వస్తేనే. పోయారు, తీసుకున్నారు, కానుకలన్నీ చూసుకున్నారు అంతా. అరే ఫస్ట్ ఏమో తమ్ముని రమ్మన్నాడు, ఇప్పుడేమో నన్ను రమ్మంటున్నాడు. ఏందిరా ఏదో జరుగుతుందిరా, నా కోసమేనేమోరా ఇదంతా, నన్ను చంపేత్తరు ఏమోరని పోయారు. పోతే తండ్రి దగ్గరకు పోయారు. తండ్రి కూడా గుర్తుపట్టట్లా. తండ్రి కూడా వచ్చిండు రాజు దగ్గరికి, కావాల్సింది పెట్టాడు, భోజనం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ దగ్గరకు పోయి నిలబడితే అయ్యా, తండ్రి కూడా వంగి దండం పెడుతున్నాడు కానీ గుర్తుపట్టడం లేదు. ఈనాడు ఇక్కడ కూర్చున్న చాలామంది ఉన్నారు, నిన్నన్నింటిలో దేవుడు లేవనెత్తుతున్నాడు, నువ్వు దేవుని గుర్తుపట్టట్లా, నాకు సంబంధం లేదన్నట్టుకుంటున్నావు, పరిచర్య కోసం ప్రార్థన చేయవు, దేవుని పని కొరకు ఆరాటం ఉండదు. దేవుని గుర్తుపట్టనటువంటి పనిలో మీరెవరు ఉండొద్దు. అందరికి అన్నీ పెట్టాడు. యోసేపు దగ్గరికి వెళ్ళాడు. నీ చివరి కొడుకు ఏడి అన్నాడు. ఇదిగోనయ్యా అన్నాడు. ఈ తండ్రి అన్నా గుర్తుపడతాడేమంటే గుర్తుపట్టట్లా. ఆ పోలికలు, ఆ ముక్కు, ఆ మొహం నాదే, నా బ్లడ్డే, నా రాహేలు, నా భార్య మొహమే అంటలేదు. యోసేపు దగ్గరకు పోయాడు. ఏంటయ్యా ఎంతమంది నీ కొడుకులు అన్నాడు. కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆగుతాడండి? చెప్పండి. బిడ్డను పోగొట్టుకున్న తండ్రి బయటపడకుండా ఉంటాడా? మనసులో ఉన్న బాధ బయటపడకుండా ఉంటుందా? అన్నదమ్ములు కాబట్టి మర్చిపోయారు, తండ్రి మర్చిపోతాడా? మర్చిపోని దేవుడు, మర్చిపోని తండ్రి. యాకోబు అంటున్నాడు, అయ్యా ఏం చెప్పను, 19 ఏళ్ల క్రితం నా కొడుకు క్యారేజ్ ఇచ్చి పంపించి అన్నలకు అన్నం ఇచ్చిరారా అని. క్యారేజీతో పోయినోడు అడ్రస్ లేడు, ఏ లోయలో పడ్డాడో, ఏ సింహాలు తిన్నాయో, ఏం తిన్నాయో తెలియదు. ఇప్పటికీ నా పెట్టెలో ఉందయ్యా, నా సూట్ కేసులో
ముద్దుగా నిలువుటంగి తయారు చేసేవాడిని, వాటి చెప్పులు నేనే ప్రత్యేకంగా కుట్టించేవాడిని. నా ముద్దుల భార్య చనిపోయింది, అది చనిపోయేటప్పుడు పుట్టాడు బెన్యామీను. వీడి అన్న ఒకడు పోయాడయ్యా, ఒకడు చనిపోయాడయ్యా. వాడంటే చాలా ప్రేమ, వాడు చనిపోయినా వాడి ప్రేమ నాలోనే ఉంది అని తండ్రి అంటుంటే కొడుకు కళ్ళమ్మట నీళ్ళు గారుతున్నాయి. కళ్ళమ్మట నీళ్ళు గారుతున్నాయి కానీ చూసి అన్నలు ఒక్కడ గుర్తుపట్టట్లా. ఏంట్రా ఈయన కళ్ళల్లో కన్నీళ్ళు గారుతున్నాయి అని. ప్రేమ గుండెల్లో ఉంటుంది, కళ్ళల్లో కనపడుద్ది. కొంత ప్రేమ కళ్ళల్లో కనపడ్డా గుండెల్లో కనపడేది కాదు. యోసేపుకి యాకోబు చెబుతా ఉన్నాడు, రాజుగారికి చెప్తా ఉన్నాడు, అంతా అయిపోయింది. ఈ కొడుకు తండ్రి మీద చెయ్యేశాడు. ఎందుకు? ఏడుతున్నానని చెయ్యేశాడు అనుకుంటున్నాడు యాకోబు. చెయ్యేస్తే భారం మొత్తం పోయినట్టు కనిపించింది. వెనక్కి తిరిగాడు, కన్నీళ్ళు దుడిశాడు. నేనేనయ్యా నువ్వు పోగొట్టుకున్న కొడుకుని అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుదాం. నువ్వు పోగొట్టుకున్న 18-19 సంవత్సరాల క్రితం కొడుకుని నేనే. తండ్రి చచ్చిపోయిన శవంలా అయిపోయాడు, చచ్చిపోయిన శవంలా అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడో జరిగింది. తండ్రికి అబద్ధం చెప్పారు. అదే రాజు దగ్గరకు వచ్చిన అన్నదమ్ములు అబద్ధం చెప్పారు. ఎంతమంది మీరని 3 సార్లు అడిగినా 11 మంది అన్నారు. తండ్రిని పిలిచినప్పుడు అసలైన విషయం బయటపడింది. ఈ భూమి మీద సంఘంలో ఉన్న నీవు, నీ దీవెన దేవుడికి తెలుసు, దేవునికి నువ్వు నమ్మకం. తర్వాత భూమి మీద కాదు, ఆ తండ్రి వచ్చే రోజు ఉంది. ఆ రోజు వచ్చేటప్పుడు ఆ తండ్రి దగ్గర నిలబెట్టబడే రోజు. నువ్వు తండ్రి దగ్గర యథార్థంగా ఉండాలి. భూమి మీద ఎలా ఉన్నావో నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కష్టం, నీ ప్రయాస, నీ విశ్వాసం, నువ్వు పోగొట్టుకున్నాయి, పొందుకుంటున్నాయి ప్రతి కరువు, ప్రతి సమృద్ధి నా దేవుడు ఎరిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచుదామా? 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు. 7 సంవత్సరాలు కరువు రాకపోతే యోసేపుని అన్నలు గుర్తుపట్టే వాళ్ళు కాదు. 7 సంవత్సరాలు కరువు రాకపోతే ఆ రాజుగారికి కళకు అర్థం గనక యోసేపు చెప్పకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు. కరువు వస్తుందా? డబ్బులు లేవని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నీ పరిస్థితి నీకు తప్ప ఎవరికీ తెలియదని కురింగిపోతున్నావా? నీ భర్త మారట్లేదని, నీ పిల్లల మారట్లేదని, భర్త ప్రార్థన చేయట్లేదని, నీ కొడుకు ప్రార్థనకు రావట్లేదని, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడని, నీకు అనుకూలంగా లేరని, నీకు లోబడట్లేదని, నీకంతా చేదే అని, ఈ కష్టం ఏంటని, ఈ కరువు ఏంటని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చింది దేనికోసమో తెలియదు, జరిగేది దేనికోసమో తెలియదు. నా ప్రభు నిన్ను హెచ్చించడానికి నీ కళ్ళ ముందు కరువు తీసుకొస్తాడు. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, ప్రభుని కనపరుద్దాం. ఐగుప్తులకు వచ్చిన కరువు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అన్నలని కరువులో ఆదుకోవడానికి యోసేపుని దేవుడు నిలబెట్టాడు. మాకు పెట్టింది మా తమ్ముడా, మమ్మల్ని ఆదుకునేది మా తమ్ముడా, మాకు సహాయం చేసేది మా రాజు. అంటే మా తోబుట్టువు రాజు అయ్యాడా? మా తండ్రి కొడుకు సింహాసనం మీద ఉన్నాడా? మమ్మల్ని ఆదుకోవడానికే దేవుడు దీన్ని నెరవేర్చాడేమో అనుకుని అక్కడున్న 10 మంది దూరం అయిపోయారు. బెన్యామీను చిన్నోడికి ఏం తెలియదు, తండ్రికి ఏం తెలియదు. దగ్గరగా తండ్రి దగ్గర ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. అయిపోయి యోసేపు కాళ్ళ మీద కూడా, అయ్యా గతంలో గతాన్ని జ్ఞాపకం చేసుకో, మాకు నిన్ను మేము లోయలో వేసి చంపుదామంటే పెద్దన్నయ్య రూబేన్ గారు వద్దురా, మనం పాపం మూట కట్టుకోవద్దురా, కావాలంటే లోయలో వేయండిరా అన్నాడు. ఈ అన్నలందరూ 10 మంది కాళ్ళ మీద పడి ఆ కీడుని మనసులో పెట్టుకోమాకని ఏడుతున్నారు. నువ్వెవరికైనా కీడు చేసావా? మనసులోనైనా, ఆలోచనలోనైనా, మాటలోనైనా, చూపుల్లోనైనా, డబ్బు దగ్గరైనా, ఎక్కడైనా నువ్వు ఎవరికైనా కీడు చేసావా? పశ్చాత్తాపడు, దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నువ్వు పశ్చాత్తాప పడకపోయినా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. యోసేపులాగా నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. నీ యథార్థతను చూస్తాడు దేవుడు. నీ మనసులో ఉన్న యథార్థతను గుర్తెరుగుతాడు. నీ మనసులో ఉన్న యథార్థత. తండ్రి దగ్గర యాకోబు దగ్గర ఎట్టున్నారు? బాగానే ఉన్నారు. యోసేపు దగ్గరకు వచ్చేసరికల్లా మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, మేము వాడిని
చెప్పట్ల ఒప్పుకోట్ల. కప్పుకునేవాడు బాగుపడడు, ఒప్పుకునేవాడే బాగుపడతాడు. ఒప్పుకునే రోజు వచ్చింది. యోసేపు కాళ్ళ మీద పడ్డారు, ఒప్పుకున్నారు. వాళ్ళందరూ కాళ్ళ మీద పడితే వెనక్కి తిరిగి కళ్ళ నీళ్ళు దుడుచుకుని యోసేపు, నేను అలాంటిది చేయటానికి కాదు, నాకు అది జ్ఞాపకంలో లేదు, మిమ్మల్ని అందరూ మీరు బాధలో ఉంటారని, ఇలాంటి రోజు వస్తుందని నా దేవుడు ఆ రోజే నాకు మంచి చేశాడు. నేను కూడా మీతో పాటు ఉంటే నేను కూడా అడుక్కునేవాడిని, నేను కూడా మీతో పాటు తండ్రి దగ్గరే ఉంటే నేను కూడా ఈరోజు అడుక్కునే పరిస్థితి వచ్చేదే. మీ దగ్గర నేను కూడా అలా ఉండొద్దని, మనమందరం బాగుండాలని, మనందరం క్షేమంగా ఉండాలని ఆనాడే దేవుడు నన్ను నెట్టేశాడు. ఆనాడు నెట్టేయబట్టే ఈనాడు మనందరికీ సమృద్ధినిచ్చాడు. చప్పట్లు కొడతాం. ఆనాడు నెట్టేయబట్టే మనకు సమృద్ధినిచ్చాడు. ఆనాడు కాదనబట్టే ఈనాడు క్షేమాన్ని ఇచ్చాడు. ఆనాడు వదిలేయబట్టే, మీరు నన్ను వదులుకోబట్టే నేను మిమ్మల్ని కావాలనుకుంటున్నా, మీరు నన్ను వదులుకోబట్టే దేవుడు ఇదంతా ఇచ్చాడని చెప్తున్నప్పుడు తండ్రి, పిల్లలు, కుటుంబం, అన్నలందరూ కాళ్ళు పట్టుకున్నారు. తండ్రి వాటేసుకున్నాడు, బోరున విలపిస్తున్నారు. అంతా యాకోబు కుటుంబ క్షేమం కోసం దేవుడు చేశాడు. హల్లెలూయా. యాకోబు 18 సంవత్సరాల నుంచి ఏడుస్తున్న ఏడుపు అయిపోయింది. నా కొడుకు పోయాడు, ముద్దుల కొడుకు అన్న ఏడుపు పోయింది. అర్థం చేసుకునేవారు లేరే. గుండెలో ఉన్న భారం పోయింది, మనసులో ఉన్న బాధ పోయింది, అన్నీ పోయినాయి. నాయనా, నీ తల్లి చనిపోయింది కదా, నీ తల్లిని నేను పలానా చోట పలానా దగ్గర పెట్టానురా, నేను చనిపోయినా కూడా నన్ను కూడా నా తల్లిదండ్రులు పెట్టిన కాడ నన్ను పెట్టు అని యాకోబుకి అధికారం ఇచ్చాడు, యాకోబుకి భారం ఇచ్చాడు, యాకోబుకి అన్ని అప్పచెప్పాడు. ముసలోడయ్యాడు యాకోబు. అయిపోయి చనిపోయేటప్పుడు పిలిచాడు. యోసేపుకి 2 కొడుకులండి, మనష్షే, ఎఫ్రాయిము. జాగ్రత్తగా చూడండి నా వైపు, దీవెనలు ఎలా వస్తాయో ఈ మాటలు చెప్పి ముగిస్తా. కూర్చున్నాడు యోసేపు. చనిపోయే సమయం ముందుకు వచ్చింది. ఒక పక్క పెద్ద కొడుకు ఉన్నాడు, అటుపక్క యోసేపు ఉన్నాడు. యోసేపు ఇలా ఎడం చేత్తో పెద్ద కొడుకుని తీసుకున్నాడు, కుడి చేత్తో చిన్న కొడుకుని తీసుకున్నాడు. ఎదురుగా యాకోబు ఉన్నాడు. యాకోబు, నాయనా, నీకు ఇప్పటివరకు ఎలా జరిగింది, నీ పిల్లలకు కూడా దేవుడు దీవిస్తాడు అని ఈ కుడి చెయ్యి ఉంది కదా, ఈ కుడి చెయ్యి యోసేపు పెద్ద కొడుకు మీద ఉంటే తీసి చిన్న కొడుకు మీద పెడతాడు. నానా, నీ చెయ్యి నా పెద్ద కొడుకు మీద పెట్టు, వాడు చిన్నోడు, నువ్వు కుడి చెయ్యి చిన్నోడు మేము పెడుతున్నావు, పెద్దోడు మేము పెట్టు అంటున్నాడు. అప్పుడు నాకు తెలుసు ఎవరికి ఏ దీవెనియాలో నాకు తెలుసు అంటున్నాడు. కాదు నాన్న, పెద్దోడి మీద కుడి చేయి పెట్టు, చిన్నోడి మీద ఎడం చెప్పు, నాకు తెలుసు అని చిన్నోడి మీద కుడి చేయి పెట్టి పెద్దోడి మీద ఎడం చేపెట్టి, నీ పెద్ద కొడుకు కంటే నీ చిన్న కొడుకు ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నాడని చెప్పాడు. అంటే దీవించేటప్పుడు వచ్చే చేయి ఇది. యాకోబు యోసేపు పిల్లలను దీవించినప్పుడు కుడి పెద్దోడి మీద పెట్టాల్సిన చెయ్యి చిన్నోడు మేము పెట్టాడు, చిన్నోడు మేము పెట్టాల్సింది పెద్దోడు మేము పెట్టాడు. దీవెనలు తారుమారైతాయి. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాగుంటావో నీతోనే నీ దీవెన ప్రారంభం అవునుగాక, నీతోనే నీ ఆశీర్వాదం వచ్చుగాక. నీ మనసు ఎరిగినవాడు, నీ హృదయం ఎరిగినవాడు, నీ తలంపులు ఎరిగినవాడు. 7 సంవత్సరాల సమృద్ధి 7 సంవత్సరాల కరువుగా మార్చబడింది. హల్లెలూయా. ఈ కరువే రాకపోతే విలువ తెలిసిద్దా? ఈ కరువే రాకపోతే ఒకరికొకరు అర్థమవుతారా? ఈ కరువే రాకపోతే విలువలు తెలుస్తాయా? ఈ కరువే రాకపోతే బంధాలు దూరం అయిపోయి, ఈ కరువే రాకపోతే అందరి దీవెన ఆగిపోయేది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వచ్చే పరిస్థితి